ఈరోజు స్ట్రాబెర్రీ నేర్చుకున్నాము. ఓకేనా, ఇది హాఫ్ స్ట్రాబెర్రీ. ఓకే, స్ట్రాబెర్రీ కోసం నేను 3 కలర్స్ తీసుకున్నాను, వైట్, రెడ్ అండ్ గ్రీన్ కలర్, అండ్ సీజర్, నీడిల్. ఓకేనా, స్టిచ్ చేసుకుందాము స్ట్రాబెర్రీని. ఫస్ట్ రెడ్ కలర్ తీసుకుంటున్నా. ఫస్ట్ చైన్ వేయాలి. స్లిప్ నాట్ వేసి 2 చైన్స్ వేయాలి. ఫస్ట్ 3 చైన్స్ వేయాలి. 3 చైన్స్ వేసిన తర్వాత మనకి ఫస్ట్ స్లిప్ నాట్ వేసిన స్టిచ్ ఉంటుంది. ఈ స్టిచ్లో మనము సింగిల్ స్టిచ్ చేయాలి. ఓకేనా, బ్యాక్ సైడ్కి సింగిల్ స్టిచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టర్న్ చేసుకొని ఒక సింగిల్ చైన్, మళ్ళీ సింగిల్ చైన్ వేసి టర్న్ చేసుకొని ఇక్కడ 2 చైన్స్ వస్తాయి మనకి. ఈ 2 చైన్స్లో నుంచి మళ్ళీ సింగిల్ స్టిచ్ చేయాలి. ఇక్కడ సింగిల్ క్రోషియానే, టోటల్ సింగిల్ క్రోషియానే చేసేది. ఇక్కడ సింగిల్ చైన్ వేసాము. సింగిల్ చైన్లో పైన మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకొని 2 చైన్స్ వేయాలి. ఓకేనా, మళ్ళీ టర్న్ ఓవర్ చేసి ఒక సింగిల్ చైన్ వేసి టర్న్ ఓవర్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి 2 చైన్స్ వస్తాయి. ఇంకా 2 చైన్స్ వస్తాయి. ఒక్కొక్క చైన్లో ఒక సింగిల్ క్రోషియా ఫస్ట్, తర్వాత సెకండ్ చైన్లో ఇంక్రీజ్ చేయాలి. సింగిల్ క్రోషియాని 2 చైన్స్ వేయాలి. ఓకేనా, మళ్ళీ చైన్ వేసి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్లో ఫస్ట్ సింగిల్ చైన్, నెక్స్ట్ స్టిచ్లో అండ్ డబుల్ క్రోషియా, డబుల్ చైన్ చేయాలి. డబుల్ క్రోషియా చేయాలి. 2 టైమ్స్ 2 చైన్స్ వేయాలి. ఒక సింగిల్ ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ దాని చైన్లో సింగిల్ చైన్. ఓకేనా, మళ్ళీ టర్న్ ఓవర్ చేసి అండ్ మళ్ళీ సింగిల్ చైన్, మొత్తం డబుల్ క్రోషియా, సింగిల్ క్రోషియానే చేయాలి స్టిచ్చింగ్ మొత్తము. తర్వాత 2 చైన్స్ వేయాలి. తర్వాత 1 చైన్, తర్వాత 2 చైన్స్. తర్వాత మళ్ళీ చైన్ వేసి మళ్ళీ సింగిల్ చైన్, తర్వాత ఇంక్రీజ్ చైన్, ఇంక్రీజ్ చైన్స్. స్ట్రాబెర్రీ మనకి ఏ సైజ్ కావాలనుకుంటే అంత వరకు మనం ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత 2 చైన్స్, సింగిల్ చైన్ అండ్ తర్వాత ఇంక్రీజ్ చైన్ చేసిన తర్వాత నేను ఇంకా ఇంక్రీజ్ చేయట్లేదు, నెక్స్ట్ సింగిల్ చైనే వేస్తున్నాను. టర్న్ ఓవర్ చేసి సింగిల్ క్రోషియానే చేస్తున్నాను. టోటల్ ఇంక్రీజ్ చేయట్లేదు. మొత్తం సింగిల్ క్రోషియానే చేయాలి. నెక్స్ట్ మళ్ళీ టర్న్ ఓవర్ చేసి సింగిల్ చైన్ వేసి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ సింగిల్ చైన్ వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ టర్న్ చేసుకొని నెక్స్ట్ చైన్ నుంచి నెక్స్ట్ రో నుంచి మనము డిక్రీజ్ చేయాలి. నెక్స్ట్ రో నుంచి మనం డిక్రీజ్ చేసుకోవాలి. ఫస్ట్
చేసి థ్రెడ్ తీసుకున్నాను. నెక్స్ట్ చైన్లో మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి థ్రెడ్ తీసుకొని ఇప్పుడు 3 వచ్చాయి. హుక్ పైన 3 లూప్స్ ఉన్నాయి. 3 లూప్స్ని సింగిల్ లూప్గా చేసేయాలి. ఓకేనా? ఇప్పుడు సింగిల్ క్రోషియా చేయాలి. తర్వాత లాస్ట్ 2 చైన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 లూప్ అండ్ లాస్ట్ స్టిచ్. ఇక్కడ 3 చైన్స్ తీసుకున్నాను. 3 చైన్స్ని ఒకే సింగిల్ లూప్ వేసేస్తున్నాను. ఓకే, మళ్ళీ సింగిల్ చైన్ వేసి టర్న్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ ఇలాగే చేయాలి. ఈ సైడ్స్న ఇటు సైడు కార్నర్స్లోన మనము డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేస్తే మనకి షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. 3 తీసుకున్నాను. ఓకే, మళ్ళీ సింగిల్ చైన్. మళ్ళీ 2 చైన్స్ 1 2 ఇక్కడ డిక్రీజ్ చేయాలి. ఓకేనా? డిక్రీజ్ మనకి షేప్ వచ్చింది చూడండి ఆల్రెడీ. ఓకేనా? షేప్ వచ్చేసింది. ఇంకొక సింగిల్ చైన్ వేసి ఇక్కడ డిక్రీజ్ చేసుకొని లాస్ట్ ఓకేనా? మనకి షేప్ వచ్చింది చూడండి. తర్వాత స్ట్రాబెర్రీ జస్ట్ రెడీ అయింది. మనము ఈ కార్నర్స్ మొత్తం మనము సింగిల్ క్రోషియా చేయాలి ఇక్కడ. ఓకేనా? సింగిల్ స్టిచ్ చేసేయాలి. అవుట్ సైడ్ అనేది అవుట్పుట్ అనేది మనకి బాగా నీట్గా ఉంటుంది. అందువల్ల స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి. సైడ్కి ఇన్సర్ట్ చేసుకొని ఓకేనా? బుజ్జి స్ట్రాబెర్రీ రెడీ అయ్యింది. వైట్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. జస్ట్ చిన్నది చాలు. జస్ట్ మనకి వైట్ కలర్ స్ట్రాబెర్రీ లుక్ రావడం కోసమని వైట్ చిన్న డాట్స్ లాగా డిజైన్లా స్టిచ్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీ లుక్ కోసమే
చూడటానికి అలాగే ఉంటుంది కదా, అందుకని. ఓకేనా? నాట్ వేసి ఈ కలర్ని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్తో లీఫ్ని స్టిచ్ చేసుకున్నాము. ఫస్ట్ స్లిప్ నాట్ వేసి ఇక్కడ నుంచి తీసుకోవాలి. స్లిప్ నాట్ వేసి 1 చైన్ వేయాలి. 1 చైన్ వేసిన తర్వాత నెక్స్ట్ 1 2 3 4 చైన్స్ వేయాలి. తర్వాత నుంచి 1 చైన్ వదిలేసి నెక్స్ట్ చైన్ నుంచి సింగిల్ స్టిచ్ స్లిప్ స్టిచ్ చేయాలి. సింగిల్ క్రోషియా చేయాలి. మనకి లీఫ్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఓకేనా. మళ్ళీ తర్వాత ఇక్కడ సింగిల్ చైన్ వేయాలి. మళ్ళీ సింగిల్ చైన్ వేసి మళ్ళీ 2 చైన్స్ వేస్తున్నా, 3 చైన్స్ వేస్తున్నాను. 3 చైన్స్ వేసి సెకండ్ చైన్లో సింగిల్ స్టిచ్, తర్వాత చైన్లో సింగిల్ స్టిచ్, తర్వాత నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ నాట్ లీఫ్లా వస్తుంది మనకి. తర్వాత నెక్స్ట్ ఇంకొక సింగిల్ చైన్ నెక్స్ట్ చైన్లో, తర్వాత 4 చైన్స్ వేసాను. తర్వాత 1 చైన్ వదిలేసి నెక్స్ట్ చైన్ నుంచి సింగిల్ స్టిచ్ చేయాలి, సింగిల్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసేసి చిన్న సింగిల్ చైన్ వేసి థ్రెడ్ని కొంచెం లాంగ్గా తీసుకోవాలి. లాంగ్ థ్రెడ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా. కట్ చేసుకున్నాక ఈ థ్రెడ్ తీసేసి గ్రీన్ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. ఓకేనా. తీసుకున్న తర్వాత మనం ఇలా కదలకుండా ఉండేలాగా స్టిచ్ చేసుకున్నాము. ఓకేనా. జస్ట్ ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ సింగిల్ చైన్, త్వరలో రాఖీ వస్తుంది కదా, ఇలాగా రాఖీలా తయారు చేసి
రాఖీ కట్టచ్చు మీ బ్రదర్కి. చాలా యూనిక్గా ఉంటుంది అండ్ బాగుంటుంది. మీరు మీ చేతులతో తయారు చేసింది ఇచ్చింది కాబట్టి చక్కగా దాచుకుంటారు మీ బ్రదర్. ఓకేనా, మన స్ట్రాబెర్రీ రెడీ అయిపోయింది. నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.